తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. గత 50 సంవత్సరాలుగా తీవ్రమైన విధ్వంసానికి గురవుతున్న కొల్లేరు సరస్సును యుద్ధ ప్రాతిపదికన రక్షించకపోతే పర్యావరణం వినాశనమయ్యే ప్రమాదం ఉందని జల బిరాదారి నేషనల్ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో 1975వ సంవత్సరం నుంచి 2025వ సంవత్సరం వరకు కొల్లేరు సరస్సులో జరిగిన విధ్వంసం వినాశనం అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఆనాడు సుమారు 2,22,600 ఎకరాల సుదీర్ఘ విస్తీర్ణంలో ఉండే ఈ సరస్సు ఇప్పుడు పలు ఆక్రమణలు విధ్వంసాల అనంతరం కేవలం 90,000 ఎకరాలకే పరిమితమైందని అన్నారు. Wildlife sanctuary in 1999 and Ramsar site in 2002 and in 2006 Supreme Court identified lot of encroachments and issued an order to demolish, and our Chief Minister, the then Chief Minister Mr. Y.S. Rajashekar Reddy started Operation Kolleru and did some eyewash, and actually at that time 32% of lake was under encroachment and 15% has been removed in Operation Kolleru. So there should be almost 85% should be there today, but it is only 40%. Because after Kolleru, Operation Kolleru, swallowing Kolleru started by our liquor mafia, sand mafia and aqua mafia and all the people. Because people are making money out of Kolleru and spending in politics and funding all political parties. I am saying all political parties. That is why nobody is taking action. Supreme Court gave a direction in 2006. But even today, after 20 years, it is not implemented. And right now our government is facing contempt of Supreme Court, but still it is not, people are not taking it serious. So through this media, what I would like to say today, I would like to, basically there is a map I would like to show. This map, it took about 4 months for me to prepare this map, which is very scientific, based on the Minister of Environment Forest data and APSARC data and also Google Maps, everything, but it is a very precise map. I am sharing a soft copy to all the people. As per this map, almost 55% of the land has been acquired. You see in the blue, this is original Kolleru. Now pink is the fish pond, converted, encroached. So this is the damage done in 50 years from 1975 to 2025. So 800 years of British rule, the lake is fine. 200 years, 800 years of Islam dynasty, the lake is fine. And 200 years of British colonial period, the lake is fine. But after independence also 20 years, it is fine. From 1975, the decay started. This is the first map of 1975, where there is no encroachment. And today, you see almost everything is encroached. A little bit of path is left. Because our state government is never serious. In 2008 or in 2016, the chief ministers passed resolution in the house. రిక్వైర్ నుంచి ఒక 50 ఏళ్ళ మ్యాప్ 1975 నుంచి 2025 వరకు. నేను త్వరలో మళ్ళీ మీ సమావేశంలో మీకు చెప్తాను. ప్రతి సంవత్సరం ఎంత కబ్జా అయింది, ఎవరి హయాంలో కబ్జా అయింది, ఆ టైంలో ఎవరు ఫారెస్ట్ అధికారులు ఉన్నారు, ఎవరు ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఉన్నారో కూడా మీకు చెప్తా. ఎందుకంటే నేను దాన్ని గత 4 నెలలుగా డే అండ్ నైట్ రీసెర్చ్ చేసి ఆ మ్యాప్స్ తయారు చేసాం. ఇప్పుడు ఏంటంటే ఏ గవర్నమెంట్ హయాంలో ఎంత కబ్జా అయింది, ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఎంత కబ్జా అయింది, ఈ గవర్నమెంట్ హయాంలో కూడా ఎంత కబ్జా అయింది అని చెప్పి నేను డేటా మీ ముందు పెడతా. వాహనదారులు తమ భద్రత కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఏలూరు జిల్లా బేమడోలు సీఐ పి కృష్ణ సూచించారు. ఎస్ఐ ఎస్కే మదీనా బాషాతో కలిసి ఆయన బేమడోలు రైల్వే గేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించని వాహనదారులను ఆపి వారికి ఫైన్ విధించకుండా హెల్మెట్ కొనుగోలు చేయించారు. అదేవిధంగా హెల్మెట్ ధరించిన వారిని అభినందించి హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా వేయకుండా సామాజిక బాధ్యతగా అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయిస్తున్నామని సీఐ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ యొక్క ఆదేశాలతో మన ఏలూరు జిల్లాలో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో హెల్మెట్ డ్రైవ్ అనేది జరుపుతున్నాము. అందులో భాగంగా ప్రతిరోజు బేమడోలు సర్కిల్ లిమిట్స్లోని, బేమడోలు పోలీస్ లిమిట్స్ పిఎస్ లిమిట్స్లోని, అదేవిధంగా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లిమిట్స్లోని కూడా ఈ హెల్మెట్ డ్రైవ్ అనేది ప్రతిరోజు కంపల్సరీగా పెడుతున్నాము. అందులో భాగంగా ప్రజలకు ముఖ్యంగా విజ్ఞప్తి చేసేది ఏమనుకుంటే, కంపల్సరీ వెహికల్ డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరూ కూడా కంపల్సరీ వాళ్ళ భద్రత పర్పస్ హెల్మెట్ అనేది కంపల్సరీ ధరించి బయటికి రావాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశము. మేము వెహికల్స్ ఆపి ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంటే మా ఇంటి దగ్గర ఉంది సార్, మర్చిపోయాము, కంగారులో వచ్చేసామనేసి ఏవో మాటలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ప్రజలు గమనించి ఇటువంటి సాకులు చెప్పడం కాకుండా మీ
లైఫ్ పర్పస్ మీరు కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించాలనేసి దీని యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి ప్రజలందరూ కూడా ఏదైనా ప్రయాణాలకు కానీ బయటికి కానీ వెళ్ళేటప్పుడు ఈ వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలనేసి మరొకసారి ఈ మీడియా పూర్వకంగా మీకు అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. మేము ముఖ్యంగా ఫైన్ వేస్తే దీనికి 1035 రూపాయలు ఫైన్ పడుతుంది ఈ హెల్మెట్ లేని వారికి. ఈ హెల్మెట్ ఫైన్ వేయడం కంటే వాళ్ళ చేత ఒక కొత్త హెల్మెట్ కొనిపించి దాన్ని మా చేతులతోనే ధరించి వాళ్ళ ప్రయాణాన్ని సురక్షితంగా గమనించాలనే ఉద్దేశంతో ఈ స్పెషల్ డ్రైవ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శ్రీలంక ఎంపీ జేసీ అలవతువాలా దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట గడ్డపై సంచలన రాజకీయ హామీ ఇచ్చారు. 2029 అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఆ ఎమ్మెల్యేను నేరుగా మంత్రివర్గంలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. సిద్దిపేటలో జరిగిన రైతు మహోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. దశాబ్దాలుగా ఒకే కుటుంబం చేతిలో ఉన్న సిద్దిపేట రాజకీయాల్లో మార్పు తప్పనిసరి అని సీఎం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలకు ఒక్కోదానికి 3,500 చొప్పున మొత్తం 10,500 ఇందిరా మేళ్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మిత్రులు రఘునందన్ రావు గారిని, కిషన్ రెడ్డి గారి సహకారంతో నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి అత్యధికంగా యూరియా తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన రైతులు అత్యధికంగా వరి పండిస్తున్నారు. వరి వేసిందంటే యూరియా కావాల్సిందే. ఈ రోజు నానో యూరియా వచ్చింది, శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్నారు. దానికి కూడా మనం కొంత మారాలి. రాబోయే సమస్యను ముందుగానే ఊహించి రేపు ఖరీఫ్ పంటల్లో యూరియా సమస్య రాకుండా మనం చర్యలు తీసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే రాజకీయ సమన్వయం ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడు కొట్లాడుకుందాం, ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ పడదాం, ఎన్నికలు వచ్చినప్పుడు ఎట్లా గెలవాలనో చూద్దాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి కోసమే అంకితం అవుదాం. అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలను కలిసి కట్టుగా సాధించుకుందాం. దీన్ని ఎవరికి లొంగినట్టో ఎవరో వంగినట్టో కాదు. మోడీ గారు వస్తే నేనెంత, నేను వస్తే రఘునందన్ రావు గారు వస్తారు. ఇది ఒక మంచి రాజకీయ సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలి. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ వేదిక మీద నుంచి మీ సమస్యలు చెప్తే తప్పకుండా ఈ ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ఇవాళ గజ్వేల్లో మనం తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇచ్చినాం. ఈ ప్రాంతంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినాం. ఇవాళ వివేక్ గారిని అడిగిన సిద్దిపేటకి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినామా అని 3,500 ఇండ్లు ఈ సిద్దిపేట అసెంబ్లీకి ఇచ్చినాం, గజ్వేల్ అసెంబ్లీకి ఇచ్చినాం, సిరిసిల్ల అసెంబ్లీకి ఇచ్చినాం. నాకు కేటీఆర్ తోనో, హరీష్ తోనో, చంద్రశేఖరరావు గారితోనో రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండవు. కానీ అక్కడ కూడా పేదోళ్ళు ఉన్నారు, అక్కడ కూడా దళితులు ఉన్నారు, అక్కడ కూడా గిరిజనులు ఉన్నారు, అక్కడ కూడా బలహీన వర్గాలు ఉన్నారు. వీళ్ళని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళకి అన్యాయం జరుగుద్ది. అందుకే ఇవాళ సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ కూడా ప్రతి నియోజకవర్గానికి 3,500 ప్రకారం 10,500 ఇండ్లు ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఇచ్చి మా నిజాయితీ చూపించుకుంది. ఈ పరిశ్రమ ఇవాళ సిద్దిపేటలో ఉంది. నేను కావాలంటే 2024లోనే ఈ పరిశ్రమ పనులు ప్రారంభమైనాయి. నేను ముఖ్యమంత్రి అయినాకనే తుమ్మల నాగేశ్వరరావు గారి పని మొదలు పెట్టి, కావాలంటే ఇది నేను కొడంగల్ కు తీసుకుపోతుంటేనా. ఎందుకు ఇక్కడ కట్టించినాం? ఇక్కడ రైతుల కోసం కట్టించినాం. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే కోసం కట్టలే, ఎమ్మెల్యే ఉన్నాడని తరలించలే. ఇవాళ సిద్దిపేటలో కట్టిన తర్వాతనే నా కొడంగల్ కి ఇంకొక పరిశ్రమ ఇవ్వమని మా మంత్రులను నేను అడుగుతున్నా. నేను వివక్ష చూపి వివక్ష అని చెప్తున్న తప్పు. ఒకవేళ వివక్ష గురించి చర్చించాల్సి వస్తే 2014 నుంచి 2024 వరకు మీరు కొడంగల్ కి ఎన్ని నిధులు ఇచ్చిండ్రు, ఈ 24 నెలల నేనెన్ని ఈ ప్రాంతానికి నిధులు ఇచ్చినో మొత్తం లెక్క తీద్దాం. వివక్ష మా ఇంట వంట లేదు. మిమ్మల్ని చూసి ప్రజల్ని అంచనా వేయ. ప్రజలతో మాకు ప్రత్యక్ష సంబంధం ఉంది. పేదల పట్ల మాకు ప్రేమ ఉంది, పేదల పట్ల అభిమానం ఉంది. ఆ పేదల కోసం పనిచేస్తాం తప్ప రాజకీయ నాయకుల కోసం పనిచేయం. మీరు అట్లా చేసిండ్రు కాబట్టి మేము కూడా అట్లనే ఉంటామని అనుకుంటే అట్లాంటి ఆలోచనలని దూరం పెట్టమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్న ఈ శాసనసభ్యుడి. రాజకీయాలు ఎన్నికలు వస్తే ఓకే, ఎన్నికలు పోటీ పడదాం. ఎవరేందో ప్రజలు తీర్పిస్తారు. నువ్వు చెప్పేది నువ్వు చెప్తావు, నేను చెప్పేది నేను చెప్తా. చివరికి ప్రజలు తీర్పిస్తారు. 2014, 2018 కూడా మేము పోటీ పడ్డాం. ఆనాడు మీకు ఇచ్చిన అధికారం. 2023లో మీరు మేము పోటీ పడ్డాం, కానీ అధికారం మాకిచ్చిండ్రు. 2029లో మళ్ళీ మాకే ఇస్తారు. కాకపోతే ఆ సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేని గెలిపించండి. సిద్దిపేట నుంచి గెలిచిన ఎమ్మెల్యేను మా పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు, మా వివేక్ వెంకటస్వామి గారు మంత్రిని చేయించే బాధ్యత వాళ్ళిద్దరు తీసుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
జగన్ తన సొంత కుటుంబ సభ్యులపైనే విష ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు. తమిళ జాలర్ల బోట్ల అపహరణకు నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వేదికగా మంత్రి కొల్లు రవీంద్ర ప్రణాళిక రూపొందించారు. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ఎంపీ జేసీ అలవతువాల. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సిద్దిపేట ప్రజలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఆ ఎమ్మెల్యేను నేరుగా మంత్రివర్గంలోకి తీసుకుంటామని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.